హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మందించు నా ప్రాణమా పార్ట్ 28 చూసే ముందు పార్ట్ 27 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దత్తు వెళ్ళి వచ్చాక దత్తు వాళ్ళ అమ్మగారు అనంత్ గారిని చూస్తూ బాగానే తగిలినట్టుంది కదా, కోలుకుంటాడంటారా అని అంది. ఆ మాటకు ఆరాధ్య కోపంగా ఆవిడని చూస్తూ కోలుకుంటాడు పిన్ని, తప్పకుండా కోలుకుంటారు. ఆయనకు జస్ట్ చిన్న దెబ్బ తగిలింది, ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా అయ్యింది. కోలుకోకపోవడానికి పెద్దగా ఏం గాయం కాలేదు కదా, అయినా ఆయనకు అందరి ఆశీర్వాదాలు ఉండాలి కానీ అనుమానాలు కాదు అని కాస్త కటువుగా అంది. ఇంతవరకు సునంద గారు ఎప్పుడూ తన మరదలతో అలా మాట్లాడకపోవడంతో అప్పుడు తను మాట్లాడడంతో ఆవిడ ఆరాధ్య వంక కోపంగా చూసి, మీ ఇంట్లో వాళ్లకు నేను ఏమన్నా కోపాలు తాపాలు బాగానే వస్తాయి, మనుషులను అర్థం చేసుకోవడం మాత్రం రాదు మీకు అని అన్నారు మూతి ముక్కు విరుస్తూ. అది విన్న సునంద గారి తమ్ముడు, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, అసలు నువ్వు మనిషివే కాదు, అసలు ఆడదానివే కాదు అని ఆయన కోపంతో అరిచాడు. ఇది హాస్పిటల్ అని ఊరుకుంటున్నా, లేదంటే చెప్పేవాడిని నీ పని అని అంటున్న ఆయన చేతిని పట్టుకొని ఊరుకోమన్నట్టు కళ్ళతోనే చెప్పారు సునంద గారు. అలా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఆరాధ్య గంట వరకు ఉండి గంటకు ఇంటికి వెళ్తూ మళ్ళీ ఒకసారి భర్త దగ్గరికి వెళ్ళి భర్తను కలిసి పలకరించి ఇంటికి వెళ్ళింది. అనంత్ గారు మాత్రం వాళ్ళందరినీ ఇంటికి పంపి పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. ఆయన స్టేషన్కి రీచ్ అయ్యి కమిషనర్ గారితో మాట్లాడుతూ, అసలు ఎలా జరిగింది ఈ యాక్సిడెంట్, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా లేదా, నేను నా కొడుకు టెన్షన్లో ఉండి ఇదేం పట్టించుకోలేదు, ఇప్పుడు చెప్పండి అని అడగ్గా, సార్ మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము, ఇది యాక్సిడెంట్ కేసు కదా, మీ నుండి కూడా మాకు స్టేట్మెంట్ కావాలి అని అనడంతో, ఎస్ఐ ఐఎమ్ రెడీ టు గివ్ స్టేట్మెంట్, అసలు ఇది ఎలా జరిగిందో మాకు తెలియాలి అని అనగానే, సార్ మీ అబ్బాయి సరైన రూట్లోనే వస్తున్నాడు, ఎదురుగా ఒక ట్రక్ అదుపు తప్పి వెళ్ళి మీ అబ్బాయి కారుకు గుద్దుకుంది, ఇది మాత్రమే ఇప్పటి వరకు తెలిసిన స్టేట్మెంట్. ఆ ట్రక్ డ్రైవర్ ఇప్పుడు ఎస్కేప్లో ఉన్నాడు. ఆ ట్రక్ నెంబర్ ప్రకారం వెళ్ళి ఓనర్ని ఎంక్వైరీ కూడా చేశాము, అది ఏదో లోడ్తో వేరే ప్లేస్కి వెళ్తుంది అని దాన్ని డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు అని ఆయన చెప్పాడు అని అనగానే, నాకెందుకో ఇది యాక్సిడెంట్ అనిపించడం లేదు, నా కొడుకుని చంపడానికి చేసిన మర్డర్ ప్లాన్లా ఉంది అని అన్నారు అనంత్ గారు. వెంటనే కమిషనర్ గారు షాక్ అవుతూ, మీ అబ్బాయిని చంపడానికి చేసిన మర్డర్ ప్లానా, అంటే మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా సార్ అని అడగ్గా, అవును అనుమానంగా ఉంది అని అనడంతో, ఎవరు సార్, ఎలా, మీరు ఒక స్టేట్మెంట్ రాసి ఇవ్వండి, మేమంతా చూసుకుంటాం అని అనడంతో, రాబర్ట్ మీదనే నాకు అనుమానంగా ఉంది, అతను నా కొడుకుని కోడల్ని కూడా వేరు చేయాలని చూశాడు, నా కొడుకు బిజినెస్ని ఈ కాంపిటీషన్ వరల్డ్లో లేకుండా చేయాలని చాలా ప్రయత్నించాడు, నా కొడుకుకు చాలా పెద్ద కాంపిటీటర్ అతనే, కాబట్టి తానే చేసి ఉంటాడని నా నమ్మకం అంటూ రీసెంట్గా ఆరాధ్య విషయంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చెప్పి ఆరాధ్యతో అతను ఎలా ప్రవర్తించాడో కూడా చెప్పగా, సార్ మీరు ఇవన్నీ రాసి ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయండి, మీ తరపున మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము అని అనడంతో, ప్లీజ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయండి, నా కొడుకు బాగా అయ్యేలోపు దీని వెనకాల ఉన్నవాడు లోపల ఉండాలి, నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒకసారి ఆ డ్రైవర్ ఫోన్ నెంబర్ తీసుకోండి, ఆ కాల్ డీటెయిల్స్ చెక్ చేయండి, వాడి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చెక్ చేయండి అని ఏదో అనుమానం వచ్చిన వాడిలా, కొన్నిసార్లు వీళ్ళు నేరస్తులు బాగా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు కదండి, వాడి ఫ్యామిలీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా చెక్ చేయండి ప్లీజ్ అని అనడంతో, సార్ అవన్నీ మీరు మాకు చెప్పాలా చెప్పండి, ఫ్యామిలీకి వాళ్ళకు కూడా బినామీలు ఉంటారు అని మాకు కూడా తెలుసు అని చిన్నగా నవ్వగా, త్వరగా మీరు ఈ కేసు సీరియస్గా టేక్ ఓవర్ చేస్తారని ఆశిస్తున్నాను అని అనడంతో, సార్ తప్పకుండా కంపల్సరీగా మీరు ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు సార్ అని ఆయన చేత కంప్లైంట్ రాయించుకొని, ఇప్పుడు జ్వరంత్ గారికి ఎలా ఉంది సార్ అని అడగ్గా, ప్రస్తుతానికైతే అవుట్ ఆఫ్ డేంజర్ అని అన్నారు, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు, మేబీ ఇంకో 10 days హాస్పిటల్లో ఉండాల్సి రావచ్చు అని అనడంతో, సారీ సార్ అని అనడంతో, ఇట్స్ ఓకే, మీరేం చేయగలరు చెప్పండి
అని అన్నారు అనంత్ గారు. అలా పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన అనంత్ గారు తనకు ఇన్ని రోజుల నుండి రైట్ హ్యాండ్గా పనిచేస్తున్న నమ్మకస్తుడైన మేనేజర్కి కాల్ చేసి రాబర్ట్ ఎక్కడ ఉన్నాడు, అతని వేర్ అబౌట్స్ అన్నీ నాకు తెలియాలి అని అనడంతో తప్పకుండా సార్, నాకు 1 అవర్ టైం ఇవ్వండి అని అన్నాడు అతను. సరే అని ఫోన్ పెట్టేసి ఇంటికి చేరుకునే లోపల మేనేజర్ నుండి కాల్ రావడంతో దూరంగా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని అనగానే, సార్ అతన్ని మన జ్వలన్ సార్ ఇరికించారు కదా, కొన్ని కేసుల్లో బెయిల్ రాకుండా ఇరికించారు. చాలా కష్టపడి బెయిల్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ కోపంతోనే సార్ మీద రగిలిపోతున్నాడు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు సార్ని లేపేద్దామా అనే ఆలోచనలో ఉన్నాడు. నిన్నటి నుండి మొత్తం పార్టీ చేసుకుంటున్నాడంట. నాకు తెలిసి మన సార్ యాక్సిడెంట్కి అతనికి ఏదో సంబంధం ఉన్నట్టుంది, అందుకే అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టున్నాడు అని చెప్పగా, ఓకే థ్యాంక్ యూ అంటూ ఫోన్ పెట్టేసి ఇప్పటి వరకు తను రికార్డ్ చేసిన విషయాన్ని కమిషనర్ గారికి పంపించి, ఇది మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి అని చెప్పగా, ఆ రికార్డు విన్న కమిషనర్ గారు ఓకే సార్, వీఆర్ ఇన్ ద ప్రాసెస్ అని రిప్లై ఇవ్వడంతో థ్యాంక్స్ అని అన్నాడు. అలా మరొక 2-3 రోజులు గడిచిపోయాయి. ఈ 2-3 రోజుల్లో రోజు ఉదయం హాస్పిటల్కి వెళ్ళి గంట సేపు ఉండి రావడం, సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళి గంట ఉండి రావడం దినచర్యగా మారిపోయింది ఆరాధ్యకు. ఆరాధ్య అయితే తన బిజినెస్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. తన కింద పనిచేస్తున్న ఒక అమ్మాయికి ప్రస్తుతానికి హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పింది. ఈసారి అనంత్ గారు మళ్ళీ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి, ఏమైంది, ఈ కేసులో మీరు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చూపించడం లేదు ఎందుకని అని అడిగారు. అదేం లేదు సార్, మేము మా సాయశక్తులో ప్రయత్నించి చూస్తున్నాము అని అనడంతో, మీరు చెప్పండి, ఒకవేళ మీ వల్ల కాకపోతే నేను ఇంకా పై అధికారుల దగ్గరికి వెళ్తాను, కానీ నా కొడుకుని ఇలా చేసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని అనగానే, సార్ ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి, వాడు దొరికాడు, మీరు అనుకున్నట్లుగానే వాడి ఫ్యామిలీ అకౌంట్లో 25 లక్షలు డిపాజిట్ అయ్యాయి. కానీ డిపాజిట్ అయిన అకౌంట్ అనేది కూడా ఒక బినామీ అకౌంట్. ఎవరి అకౌంట్లో నుండి అయితే 25 లక్షలు డిపాజిట్ అయిందో అతను ఒక చిన్న పేద రైతు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం రూపాయి కూడా జమ చేయలేదు. అలాంటి అతని అకౌంట్ నుంచి 25 లక్షలు జమ అయ్యాయి ఒకరోజు. ఆ 2వ రోజే ఈ 25 లక్షలు డ్రైవర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. అంటే ఎవరో కావాలని ప్రీ ప్లాన్డ్గా చేశారు. సో మేము ఇప్పుడు ఆ రైతుని ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు తనకు ఏం తెలియదు అని, తన దగ్గరికి కనీసం ఎవ్వరు కూడా రాలేదు అని చెప్పాడు. సో ఇప్పుడు ఏ బ్రాంచ్లో నుండి అయితే మనీ ట్రాన్స్ఫర్ అయ్యాయో ఆ బ్రాంచ్కి మా ఎస్ఐ వెళ్ళారు. అక్కడ ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ అప్పుడు తెలియదు. సో మేము ఏం చేయట్లేదు అనుకోకండి సార్, దయచేసి మేము చేస్తున్నాము, ప్లీజ్ మాకు కాస్త సమయం ఇవ్వండి అని అనడంతో, సో నేను అనుకున్నట్టుగానే ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ మర్డర్ అంతే కదా అని అనడంతో, అవును సార్ మీరన్నది నిజమే, కానీ దీని వెనకాల రాబర్ట్ ఉన్నాడో లేదో మాత్రం తెలియదు, కానీ దీని వెనక ఎవ్వరున్నా సరే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు, మేము మీకు మాట ఇస్తున్నాము అని అన్నారు. మీ మీద భరోసాతోనే నేను నా వైపు నుండి ఏ స్టెప్ తీసుకోవడం లేదు, లేదా రాబర్ట్ చచ్చి ఇప్పటికే 5 రోజులు అయిపోతూ ఉండేది అని అన్నారు ఆయన. సార్ ప్లీజ్ మీరు ఇలా ఆలోచించకండి, మీరు మళ్ళీ ఇలా చేసి దేనిలోనైనా ఇరుక్కుంటే మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి సార్ ప్లీజ్. అండ్ మీరు ఈ సమాజంలో చాలామందికి ఒక రోల్ మోడల్, అలాంటి మీరు ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటే బాగుండదు. మీరు నలుగురికి ఎగ్జాంపుల్గా ఉండాల్సిన వారు. ఈ ఇష్యూలు మాకు వదిలేయండి సార్ ప్లీజ్ అని అనడంతో, అలాగే థ్యాంక్ యూ అని చెప్పి ఇంటి ముఖం పట్టారు అనంత్ గారు. అలా మరొక 2-3 రోజులు గడిచిపోయాయి. ఆ కమిషనర్ గారు ఈసారి అనంత్ గారిని పిలిపించుకొని, సార్ మీరన్నది నిజమే, దీని వెనకాల ఉన్నది రాబర్ట్ అని ఇండైరెక్ట్గా తేలిపోయింది, కానీ అఫీషియల్గా తేలాల్సి ఉంది అని అనడంతో, గ్రేట్ వర్క్, ఎలా అని అడగ్గా, ఏ బ్యాంకుల నుండి అయితే ట్రాన్స్ఫర్ అయిందో ఆ బ్యాంక్కి వెళ్ళాము, ఆ బ్యాంక్ సీసీ ఫుటేజ్ కూడా తీయించాము. ఆ ట్రాన్స్ఫర్ అయిన రోజు ఈ అకౌంట్లోకి డిపాజిట్ అయినట్టు ఎక్కడా లేదు. కాబట్టి ఆ బ్యాంక్ మేనేజర్ని ఎంక్వైరీ చేస్తే ముందు ఒప్పుకోలేదు, కానీ తర్వాత ఒప్పుకున్నాడు తనకు ఒకరి నుండి కాల్ వచ్చింది అని.
ఆ కాల్లో ఇలా 25 లక్షలు డిపాజిట్ చేస్తే నీకు అందులో 10% ఇస్తామని చెప్పారు. ముందు రోజు అతను వచ్చి మనీ అరేంజ్ చేసి వెళ్ళాడు. నేను ఆ క్యాష్ని అకౌంట్లోకి క్రెడిట్ చేశాను. కొన్నిసార్లు రిలేటివ్స్ మనీ నేను అలాగే చేస్తాను కాబట్టి నా బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా అలాగే అనుకున్నారు అని చెప్పాడు. అయితే అతన్ని కలిసిన అతని డీటెయిల్స్ చెప్పమంటే పెద్దగా తెలియదు, కానీ అతని ఫోన్ నెంబర్ తీసుకున్నాను అని ఆ ఫోన్ నెంబర్ని ట్యాప్ చేస్తే అతను రాబర్ట్ వాళ్ళ పర్సనల్ మేనేజర్ అని తేలిపోయింది అని చెప్పడంతో నేరం చేయడానికి కూడా ఎంత పెద్దగా ఆలోచించారో చూడండి. ఎంత క్రిమినల్ బ్రెయిన్ యూజ్ చేశారు. ఇదే క్రిమినల్ బ్రెయిన్ను మంచి పనులకు ఉపయోగిస్తే ఎంత బాగుండేది అని అన్నారు ఆయన. అవును సార్, కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇష్టమైన మార్గం ఎంచుకుంటారు, మనమేం చేయలేము. మా పని అలా ఎంచుకున్న వాళ్ళని శిక్షించడం అంతే అని అన్నారు ఆయన. సరే, మరి మీరు రాబర్ట్ని ఎప్పుడు అరెస్ట్ చేయదలుచుకున్నారు అని అడగగానే అది రాబర్ట్ అని అఫీషియల్గా తెలియలేదు. ముందుగా అతని మేనేజర్ని ఇన్వెస్టిగేట్ చేస్తాము, 3rd డిగ్రీ ప్రయోగిస్తే అతను ఒప్పుకుంటాడు అని అనగానే సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అలా మరొక వారం రోజులు గడిచిపోయింది. ఈ వారం రోజులలో రాబర్ట్ మేనేజర్ పోలీసుల 3rd డిగ్రీ భరించలేక నిజాలు చెప్పడంతో రాబర్ట్ని మళ్ళీ ఈ కేసులో కూడా అరెస్ట్ చేసేశారు. అంత లోపల జ్వలంత్కు కాస్త నార్మల్ అయ్యింది. ఐసీయూ నుండి నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేసేశారు. అప్పటికే దాదాపుగా 15 రోజులు అవ్వడంతో డాక్టర్స్ చెక్ చేసి మీరు ఇతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు, కానీ ఇతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గదిని ప్రతిరోజు శానిటైజేషన్ చేయాలి. ఎంత శుభ్రంగా ఉంచితే అంత మంచిది. డస్ట్ ఎక్కువగా ఉండకూడదు. అలానే తను స్ట్రెస్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఏ పని చేయకూడదు. టీవీ కూడా ఎక్కువగా చూడకూడదు. ఫోన్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు. ఇలా జాగ్రత్తగా చూసుకోవాలి. 15 రోజుల తర్వాత మళ్ళీ ఓసారి తీసుకొని రండి అని చెప్పడంతో అలాగే అని చెప్పి జ్వలంత్ను డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళారు. వీళ్ళు ఇంటికి చేరుకున్నాక సునంద గారు కొడుకుకు దిష్టి తీసి గుమ్మడికాయ తిప్పేసి కుడికాలు లోపల పెట్టి రానాన్న అని అన్నారు. జ్వలంత్కు ఆ కాస్త టైంకే కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించడంతో ఆరాధ్యనే అతని చేతులను తన భుజం మీద వేసుకుని ఆసరా కల్పిస్తూ తన గదిలోకి తీసుకుని వెళ్ళింది. వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళాక జ్వలంత్ను పడుకోబెట్టి మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, ఏమైనా కావాలంటే పిలవండి, నేను ఇక్కడే ఉంటాను, బాబుకు అన్నం తినిపించొస్తాను అంటూ బయటకి వెళ్ళబోతూ ఉంటే ఆరాధ్య చేయి పట్టుకొని నువ్వు వెళ్ళడం లేదు కదా ఇక్కడి నుండి అని అడగ్గా లేదులేండి అంటూ జ్వలంత్ నుదుటి మీద ముద్దు పెట్టేసి బయటకు వచ్చేసింది. ఆరాధ్య చెప్పిన మాటకు హ్యాపీగా నిద్రపోయాడు జ్వలంత్. బయటకు వచ్చిన ఆరాధ్య అనంత్కు తినిపిస్తూ చూసావు కదా, నాన్నకు చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడు నువ్వు అల్లరి చేయకూడదు, నాన్నను సతాయించకూడదు, అలాగే నాన్న దగ్గరికి ఎక్కువగా వెళ్ళకూడదు. నాన్నకు బాగైన తర్వాత నువ్వు నాన్న ప్రతిరోజు ఆడుకోవచ్చు, సరేనా అని అనగా కానీ మనం కొద్ది రోజులైన తర్వాత వెళ్ళిపోతామని చెప్పావు కదమ్మా, మరి నేను అప్పటి వరకు నాన్నతో ఆడుకోరావద్దా అని అమాయకంగా అడిగాడు అనంత్. ఆ మాటకు కొడుకు తల అటు ఇటు ఊపుతూ మనం ఎక్కడికి వెళ్ళటం లేదు, నువ్వు నేను నానమ్మ తాతయ్యతో కలిసి ఇక్కడే ఉండబోతున్నాము, హ్యాపీనా ఇప్పుడు అని అడగగానే నిజంగానా అని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగాడు. నిజంగానే చెప్తున్నాను అని అనడంతో ఆనందంగా సునంద గారి దగ్గరికి వెళ్ళి నానమ్మ నేను ఎక్కడికి వెళ్ళటం లేదంటే తెలుసా, అమ్మ చెప్పింది అని ఆనందంగా చెప్పగా ఆవిడ కూడా అవును కన్నా అంటూ చాలా సంబరపడిపోయారు. అలా మధ్యాహ్నం కొడుకును పడుకోబెట్టి జ్వలంత్కు లంచ్ తీసుకుని వెళ్ళి తనను లేపి కూర్చోబెట్టగా జ్వలంత్ ప్లేట్ను చేతిలోకి తీసుకోబోతూ ఉంటే నేను తినిపిస్తాను పర్వాలేదు అని అంది. పర్వాలేదులే నేను తింటాను అని అన్నాడు జ్వలంత్. డాక్టర్ చెప్పారు రైట్ హ్యాండ్కి కూడా ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు అని చెప్పడంతో నాకు కలిపివు, స్పూన్తో నేను తింటాను అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి మీ ఉద్దేశం, నేను మీకు తినిపించొద్దు అంతేనా అని అనగానే అయ్యో నా ఇంటెన్షన్ అది కాదు అని అనడంతో మీ ఇంటెన్షన్ ఏదైనా నాకు అనవసరం, మీరు ఫస్ట్ తినండి అని చెప్పేసి ట్యాబ్లెట్ వేశాక పడుకోండి అని అనగానే అసలు ఎంతసేపు పడుకోవాలి, నాకైతే పిచ్చి లేస్తోంది తెలుసా, పడుకుని నాకు ఊహ తెలిసాక ఇన్ని రోజులు ఎప్పుడూ పడుకుందే లేదు,
ఇప్పుడు నాకు బోరుగా ఉంది, కాసేపు ఆఫీస్ వర్క్ చేసుకోనా అని అడిగాడు జ్వలంత్. ఇది మరీ బాగుంది. డాక్టర్ మిమ్మల్ని కాసేపు కనీసం ఫోన్ కూడా చూడొద్దు అని రిక్వెస్ట్ చేస్తే మీరు ఏకంగా ఆఫీస్ వర్క్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. అంత లేదు, పడుకోండి కాసేపు అని అంది. బోర్ కొడుతుంది ఆరాధ్య అని అన్నాడు జ్వలంత్. అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద్ గారు కొడుకుని కోడల్ని చూస్తూ, నేను కానీ డిస్టర్బ్ చేయలేదు కదా మిమ్మల్ని అని అనగానే, అయ్యో లేదు మావయ్య అంటూ లేచి ఆయనకు ప్లేస్ ఇవ్వగా ఆయన కొడుకు పక్కన కూర్చుంటూ, ఇప్పుడు ఓకేనా నాన్న అని అడగ్గా, సారీ నాన్న, నేను అసలు కరెక్ట్ రూట్లోనే వస్తూ ఉన్నాను. యాక్సిడెంట్ ఎలా జరిగింది అని నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని అన్నాడు జ్వలంత్. యాక్సిడెంట్ కాదు, ఇది అటెంప్ట్ టు మర్డర్ అని అనగానే ఇద్దరు షాక్ అయ్యారు. వెంటనే జ్వలంత్ తేరుకొని, అంటే రాబర్ట్ చేయించలేదు కదా అని అడగగా, నీకు ఇంకెవరున్నారా శత్రువులు? నీకు ఈ ప్రపంచంలో ఉన్న శత్రువు అంటే అది ఆ రాబర్టే కదా అని అనడంతో అది విన్న జ్వలంత్ కోపంతో రగిలిపోతూ, వాడిని నేను వదలను నాన్న అని అన్నాడు జ్వలంత్. అవసరం లేదు, వాడిని అరెస్ట్ చేశారు. కమిషనర్ గారితో మాట్లాడాను. ఇప్పుడు ఆల్రెడీ హీఈస్ బిహైండ్ ద బార్స్ అని అనడంతో, వాడు చాలా చేస్తున్నాడు నాన్న, నా లైఫ్తో ఎందుకు ఆడుకుంటున్నాడో అర్థం కావడం లేదు. నన్ను టార్గెట్ చేశాడు అని అన్నాడు అనంత్. ఎందుకంటే వాడి దగ్గర లేని విలువైన వస్తువులన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా, పేరు, పరపతి, డబ్బు, నీ భార్యతో సహా అన్నీ అని నవ్వి, పర్వాలేదులే, వాడు ఇప్పుడు జైల్లోనే ఉండి ఉంటాడు కదా, మనకు సాక్ష్యాలు బలంగానే ఉన్నాయి. సో నువ్వేం టెన్షన్ పడకు, హ్యాపీగా రెస్ట్ తీసుకో. అయినా ఏదైనా మంచికే జరుగుతుంది అనుకోవాలి. ఇది కూడా నీ మంచికేనేమో. నిన్ను నువ్వు మలుచుకోవడానికి, నీలో ఉన్న చెడును తొలగించుకొని మంచి వైపు మారడానికి ఇది నీకు దొరికిన సమయం అనుకొని నువ్వు దీన్ని సద్వినియోగపరుచుకో. గతంలో నువ్వు ఎలాంటి తప్పులు చేశావో అది వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ చేయకుండా ఉండాలి అంటే నువ్వు ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని ఆలోచించుకోవడానికి ఇది ఒక విలువైన సమయం అనుకో అని చెప్పి ఆయన బయటకు వెళ్ళగా, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అంటూ ఆయనతో బయటకు వచ్చి, మావయ్య నేను ఒక్కసారి రాబర్ట్ని కలవాలి అని అడిగింది ఆరాధ్య. ఇప్పుడు ఎందుకమ్మా నువ్వు కలవడం, నేను చూసుకుంటాను వాడిని, వాడు ఇప్పుడు జైల్లో ఉండుంటాడు, నువ్వు వెళ్ళడం అవసరమా తల్లి అని అడగగానే, లేదు మావయ్య, నేను ఒక్కసారి వాడిని కలవాలి అని అంది. కోడలి మాటలు కాదు అనలేక, సాయంత్రం తీసుకొని వెళ్తానులే అని అనగానే, థ్యాంక్స్ మావయ్య అని చెప్పి గదిలోకి వెళ్ళిపోగా, ఏమైంది అని అడిగాడు జ్వలంత్. ఏం లేదు అని చెప్పి కాసేపు మాట్లాడుకున్న తర్వాత జ్వలంత్ని పడుకోమని చెప్పి బయటకు వచ్చింది ఆరాధ్య. మరి ఇప్పుడు ఆరాధ్య రాబర్ట్ని కలుస్తుందా? రాబర్ట్ ఆరాధ్యతో ఏం మాట్లాడనున్నాడు? జ్వలంత్ ఆరాధ్య దగ్గర కానున్నారా? అసలు రాబర్ట్ని ఆరాధ్య ఎందుకు కలవాలనుకుంటోంది? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అవ్వండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.